ట్రయాంగిల్ కి సంబంధించిన ఏరియా ఫార్ములాస్ పెరిమీటర్ ఫార్ములాస్ అండి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి అనే ట్రయాంగిల్. సో ఇందులో ఈ ఏకి ఎదురుగా ఏదైతే సైడ్ ఉందో దాన్ని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తారు, బికి ఎదురుగా ఉన్నదాన్ని స్మాల్ బితో రిప్రజెంట్ చేస్తారు, సికి ఎదురుగా ఉన్నదాన్ని స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తారు. సో పెరిమీటర్ అంటే ఏంటంటే మొత్తం బోర్డర్లన్నీ కలిపితే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. సో పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ది సైడ్స్ మాట, ఏ ప్లస్ బి ప్లస్ సి, దీన్ని పెరిమీటర్ అంటారు. ఏరియా అంటే ఈ మధ్యలో ఉన్నదండి. ఏరియాకి మనకి రకరకాల ఫార్ములాలు ఉంటాయి. సో ఫస్ట్ ఏరియాకి వచ్చేటప్పటికి బేసిక్ గా మనం వాడవలసిన ఫార్ములా ఏంటంటే ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఫస్ట్ రిజల్ట్ అండి. మీరు ఒకవేళ దీన్ని బేస్ అనుకుంటే దీనికి కరస్పాండింగ్ గా ఒక హైట్ ని ఇలా డ్రా చేయాలి. సో ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములాని యూస్ చేసి ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ 3 సైడ్స్ ఇచ్చారనుకోండి, ఏబిసి ఇచ్చి హైట్ ఇవ్వలేదు, ఇచ్చిన డేటా బట్టి ఏరియా యొక్క ఫార్ములా వాడాలి. 3 సైడ్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంటారు. దీన్నే హీరోస్ ఫార్ములా అంటారు. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్ అండి, పెరిమీటర్లో సగం. నెక్స్ట్ వన్ ఏంటంటే 2 సైడ్లు ఇచ్చి మధ్యలో యాంగిల్ కానీ ఇచ్చినట్లయితే, 2 సైడ్స్ మధ్యలో యాంగిల్ ఇస్తే అప్పుడు మనం వాడవలసింది ఆఫ్ ఏబి సైన్ థీటా అనే ఫార్ములా వాడాలి. అలా కాకుండా ట్రయాంగిల్లో లోపల ఒక సర్కిల్ ఉంటుందండి, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఇన్ రేడియస్ అంటారు. ఒకవేళ ఇన్ రేడియస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇన్ రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్. అలాగే ట్రయాంగిల్ బయట ఒక సర్కిల్ ఉంటుందండి, 3 వెడ్జెస్ జాయిన్ చేస్తూ, దాన్ని సర్కమ్ సర్కిల్ అంటారు. దాని యొక్క రేడియస్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఏరియాకి ఫార్ములా ఏబిసి బై 4r.